ఇవాల్టి ముఖ్యాంశాలు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తొలిసారి 3 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర బడ్జెట్ సూపర్ 6 మేనిఫెస్టో హామీలకు అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో 3 లక్షల కోట్లు దాటిన ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు 48,340 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు ప్రకృతి వ్యవసాయం, ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడుతున్నామని వ్యాఖ్య. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి. DRDO, డిఫెన్స్, ఏరోస్పేస్ ఉత్పత్తులకు చెందిన 200 స్టాల్స్ ప్రదర్శన. మాజీ మంత్రి హరీష్ రావుకు భారీ షాక్. హరీష్ రావుపై కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు. హరీష్ రావు బెదిరిస్తున్నారని ఫిర్యాదు. ఇటీవలే జైలు నుంచి విడుదలైన హరీష్ రావు అనుచరులపైన కేసు ప్రస్తావించిన రేవంత్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తులను లేఖలో ప్రస్తావించిన రేవంత్, తెలంగాణ అభ్యర్థనలను కేంద్రం పట్టించుకోవడం లేదు. బెంగళూరు, చెన్నై మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిన కేంద్రం హైదరాబాద్ మెట్రో విస్తరణ విషయంలో నిర్లక్ష్యం చేస్తోందని వ్యాఖ్య.